ఈ బ్లూ షర్ట్ మీద జీన్స్ బాగానే ఉందా అని చాలాసేపు ఆలోచించినాను. నా దగ్గర వేరే జీన్స్ ప్యాంట్లు లేవే, ఇదే వేసుకోవాలి, బాగున్నా బాగోలేకపోయి. మీరే కామెంట్ చేయండి బాగుందా బాగాలేదా అని. ఇంకా మన ఇంట్లో గ్యాస్ అయిపోయింది కదా, అయిపోయి 3 days అవుతుంది. ఆ గ్యాస్ ఏమో ఇంకా రాలేదు. ఇంకేం చేద్దాం, ఫ్రూట్స్ తో అడ్జస్ట్ చేద్దాం అని చెప్పి ఉన్న ఫ్రూట్స్ అన్ని ఒక్కొక్కటి రెండు కొనేసుకున్నాను అనమాట. ఇంకా ఈ రోజు నుంచి ఫ్రూట్స్ ఉపవాసం అనమాట, గ్యాస్ వచ్చేదాకా. ఆ తర్వాత నార్మల్గా అన్నం తినేస్తాను. ఇంకా ఫ్రూట్స్ని ప్యాక్ చేసుకొని నేను వచ్చేస్తాను నా బ్రాంచ్ ఆఫీస్. ఇంకా చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు నా బర్త్డే. అందరు విష్ చేయండి కామెంట్స్లో. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. అయితే ఈరోజు గుడికి వెళ్దాం అనుకున్నాను కాబట్టి నా బ్రాంచ్ ఆఫీస్లో ఉన్న పని అంతా ఖతం చేసుకొని తొందరగా నేనైతే గుడికి బయలుదేరాను. ఈ గుడి కింద నుంచి చూస్తే ఇక్కడే కనిపిస్తుంది, దగ్గరే ఉన్నట్టు, కానీ పైకి ఎక్కుతుంటే తెలుస్తుంది అయ్యా ఎంత హైట్లో ఉంది. ఇంకా ఈ గుడి పేరు చెప్పలేదు కదా, ఈ గుడి పేరు దంతేశ్వరి మందిర్ అనమాట. బడేడోంగర్ నేనున్న ఊరు నుంచి ఒక 5 kilometers దూరం ఉంటుంది. ఇంకా ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు కింద కామెంట్ చేయండి, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది ఎక్కడెక్కడ నుంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు అని చెప్పి. ఇంకా షూస్ తీసేసి గుడికి అయితే వెళ్ళిపోయాను. గుడి పైనుంచి చూస్తే మాత్రం సూపర్ ఉంది వ్యూ. ఇంకా ఈ బుట్టికి చూడండి వాళ్ళ నాన్నని ఎలా తొక్కుతుందో. ఇది వరకు నేను మా అన్నయ్యని అలా తొక్కేవాడిని అనమాట. ఇంకా ఈ రోజు ఫుడ్ అక్కడే పెట్టింది నాకు, ఎందుకంటే నా దగ్గర గ్యాస్ లేదు కదా. సో ఈ బ్లాగ్ అయితే ఇంతే, నెక్స్ట్ బ్లాగ్లో ఫిర్ మిలేంగే. అంటిల్ దెన్ బాయ్.